వెల్కమ్ టు ది లియో. రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతూనే ఉంది. ముఖ్యంగా రాయలసీమను రతనాల సీమ చేస్తామని, మెజారిటీ పెట్టుబడులు రాయలసీమకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు రాయలసీమకు కూడా భారీగా పెట్టుబడులు అయితే తీసుకొస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ బండి మనందరికీ తెలిసిందే, యువతలో ఎంత క్రేజ్ ఉందో. ఈ రోజుకి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రాయల్ ఎన్ఫీల్డ్కు ఉన్నటువంటి బ్రాండ్ ఏంటో మనందరికీ తెలుసు. అలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ ఈరోజు 2500 కోట్లతో రాయలసీమలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావటం అనేది ఖచ్చితంగా సూపర్నామే. ఇక నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బళ్ళు ఎక్కడ తయారవుతున్నాయ్యా అంటే ధైర్యంగా ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కియా కార్ చూస్తే మనకి కియా కార్ని ఎక్కడ చూసినా మనకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం గుర్తొచ్చేది. సో ఇక నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బండి నీకు ఎక్కడ చూసినా కానీ రాయలసీమ గుర్తొచ్చే పరిస్థితి వస్తుంది. సో అలాంటి పెట్టుబడులు అంటే ఆ బ్రాండ్ ఉన్నటువంటి పెట్టుబడులన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. గతంలో జాకీ లాంటి పరిశ్రమ వస్తే జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. అనంతపురం లాంటి ప్రాంతానికి జాకీ లాంటి పరిశ్రమ వస్తే జాకీ అనేది ఎంత బ్రాండ్ ఉన్నదో మనందరికీ తెలుసు. అలాంటి పరిశ్రమలను జగన్మోహన్ రెడ్డి తరిమేస్తే ఈరోజు చంద్రబాబు గారు తరిమేసిన పరిశ్రమల ప్లేస్లోకి మరొక పరిశ్రమను అయితే తీసుకువస్తున్నారు. తీసుకురావడమే కాదు, ఆల్రెడీ ఒప్పందం చేసుకున్న పరిశ్రమలన్నీ కూడా ఒక పక్క గ్రౌండ్ అవుతూ వస్తున్నాయి. దీంతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకొక 1,50,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. మొత్తంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకైతే ఆమోదం తెలపడం జరిగింది. దాదాపుగా 38,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ద్వారానే దాదాపుగా 3,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పి ఆ సంస్థ ప్రతినిధులు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా రాయలసీమకు ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ రావటం అనేది ఖచ్చితంగా సుపరిణామం. అక్కడ యువతకు ముఖ్యంగా ఎవరైతే రాయలసీమ యువత ఉన్నారో వారందరికీ ప్రధాన ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాయల్ ఎన్ఫీల్డ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దేశం మొత్తం కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, దేశంలోనే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కి ఉన్నటువంటి క్రేజు అంతా ఇంత కాదు. నిజంగా పరిశ్రమ వాళ్ళు ఎక్కడైనా పరిశ్రమ పెట్టాలి అనుకుంటే రాష్ట్రాలు పోటీ పడతాయి, ఎందుకంటే దానికి ఉన్నటువంటి బ్రాండ్ విలువ అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేశంలోని ఏ రాష్ట్రాన్ని కాదని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నాయంటే అది మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కృషి కావచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, వారు కల్పిస్తున్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రావడానికి ప్రధాన కారణంగా మారాయి. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది. ఇంకా ఏమేం కంపెనీలు వచ్చాయి, ఎంత పెట్టుబడులు పెడుతున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. రాయలసీమకు ఎన్ఫీల్డ్ 2,508 కోట్లతో తిరుపతిలో పరిశ్రమ, 1,00,000 కోట్లతో విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్. ఆల్రెడీ ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రిలయన్స్ కూడా 1,00,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఆల్రెడీ గతంలో కూడా దీని గురించి చెప్పుకున్నాం. సో సీఎం చంద్రబాబు గారి అధ్యక్షన 17వ SIPB సమావేశం అయితే జరిగింది. ఇందులో 2,964 కోట్లతో వివిధ పెట్టుబడులకైతే ప్రతిపాదనలకైతే నిన్న ఆమోదం అయితే తెలపడం జరిగింది. సో ఈ ఆమోదం తెలిపినటువంటి పెట్టుబడుల ప్రతిపాదనల ద్వారా దాదాపుగా 38,722 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే ప్రకటించడం జరిగింది. బుల్లెట్ బండి ఇక రాష్ట్రం నుంచే డగ్ డగ్ అంటూ వచ్చేస్తుంది. తిరుపతిలో 2,508 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ బుల్లెట్ మోటార్ సైకిళ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో పాటు విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ 1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు అంటే ఈ 1,08,000 కోట్లకు అదనంగా ఈ సత్యసాయి జిల్లాలో మరొక 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంటు అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కూడా ఈ రిలయన్స్ ఏర్పాటు చేయబోతుంది. అంటే దాదాపుగా 1,60,000 కోట్ల రూపాయలు ఏపీలో రిలయన్స్ అయితే పెట్టుబడి పెట్టబోతుంది. ఆల్రెడీ చంద్రబాబు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా 90,000 కోట్ల రూపాయలు విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ముందుకు వచ్చింది. బట్ గవర్నమెంట్ మారిన వెంటనే ఆ 90,000 కోట్ల రూపాయలు 1,000 కోట్లకో 2,000 కోట్లకో కుదించేసి అసలు పెట్టాలి అనుకున్న పెట్టుబడి పెట్టలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి పరిస్థితులు అలాంటి ఏ కంపెనీ అయినా సరే లాభాల కోసం వారికి కొంత బెనిఫిట్స్ కుదిరితేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయి. గతంలో రిలయన్స్ ఎందుకు పెట్టుబడులు పెట్టలేదంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి విధానాలు కావచ్చు, లేదా వాళ్ళకి లంచాలు ఇవ్వాల్సి రావటం కావచ్చు. సో ఇలాంటి వాటి వల్ల ఏం చేశారంటే రిలయన్స్ గతంలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకోలే.
టీడీపీ హయాంలో ఒప్పందం చేసుకున్నా, జగన్ వచ్చిన తర్వాత సైడ్కి వెళ్ళిపోయారు. బట్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 1,60,000 కోట్ల రూపాయలు పెట్టుబడికైతే ముందుకు రావడం జరిగింది. ఇక కడప జిల్లాతో 12,000 కోట్లతో ఆదాని హైడ్రో ఎనర్జీ పంపు స్టోరేజ్ని అయితే ఏర్పాటు చేయనుంది. ఇలా పలు సంస్థలకు చెందిన మొత్తంగా 2,964 కోట్ల పెట్టుబడులకైతే నిన్న ఆమోదం అయితే తెలపడం జరిగింది. దీని ద్వారా 38,722 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. సో ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలి అంటే ఇప్పుడు మనం కుదుర్చుకున్నటువంటి ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదు. వైసీపీ హయాంలో మీకు తెలుసు విశాఖలో పెట్టుబడి సదస్సు అని పెట్టి యూట్యూబర్స్ను లేకపోతే కాలేజీల్లో చదివే స్టూడెంట్స్ని తీసుకొచ్చి కోట్లేసి కూర్చోబెట్టి వాళ్ళనే పెట్టుబడిదారులు అని చెప్తే పాపం వాళ్ళు భోజనాల దగ్గర దొరికేశారు అలాంటి వాళ్ళందరూ కూడా. సో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. పైగా ప్రతి ప్రతిపాదన కూడా ఒప్పందంగా మారాలి. ఇప్పుడు ఒక 100 కోట్ల రూపాయల పెట్టుబడి కావచ్చు, 50 కోట్ల రూపాయల పెట్టుబడి కావచ్చు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ దానికి ఆమోదం తెలిపిందంటే 2 సంవత్సరాల లోపు అది ఖచ్చితంగా గ్రౌండ్ అవ్వాల్సిందే. ఈవెన్ $1 బిలియన్ పెట్టుబడి పెడుతున్నటువంటి గూగుల్కి కూడా ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది. అర్సెలాల్ మెటల్ నిప్పల్ స్టీల్కి కూడా ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది. సో ఇలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలన్నిటికీ కూడా ఆల్రెడీ శంకుస్థాపన జరిగి పనులు ప్రారంభించారు. వాళ్ళు రాబోయే 1.5-2 ఏళ్లలో తొలి ప్రోడక్ట్ను ఉత్పత్తి చేస్తామని కూడా చెప్పారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే. ఏ ప్రతిపాదనకైతే మనం ఆమోదం తెలిపావో వాళ్ళు 2 ఏళ్లలోపే రావాలి, గ్రౌండ్ అవ్వాలి, పనులు ప్రారంభించాలి. అంతేగాని ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితం అవుతామంటే కుదరదనేది నిన్న చంద్రబాబు గారు చెప్పిన మాట. ఎంఎస్ఎంఈలకు కూడా ప్రాధాన్యం అంటే చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పెట్టుబడుల విషయంలో భారీ పరిశ్రమలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో ఎంఎస్ఎంఈలకు కూడా అంతే ప్రాధాన్యం ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో ఎంఎస్ఎంఈలు పలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అవకాశాలు సద్వినియోగం చేసుకుని పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా చూడాలి. మన రాష్ట్రంలో ఉద్యాన వాణిజ్య పంటల ఉత్పత్తులకు విలువ జోడింపు జరగాలి. ఆయిల్ ఫాము, మామిడి, కొబ్బరి, కోకో సహా పలు పంటలకు ఇలా చేస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాయన్ని 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే పరిశ్రమలు. అలా కాకుండా ఎంఎస్ఎంఈలు అంటే ఏంటంటే తక్కువ పెట్టుబడితో లక్షల్లోనే పెట్టుబడి పెట్టి ఇంటి దగ్గర లేదా అతి తక్కువ స్థలంతో చేసుకునే చిన్న చిన్న పనులు కావచ్చు, ఉత్పత్తులు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు చెప్పినప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఏదైనా ఆయిల్ మిల్ లాంటియో లేదా స్లిప్పర్స్ తయారు చేసేలాంటియో లేదా ట్యాగ్స్ తయారు చేసేలాంటియో లేదా క్లాతులు తయారు చేసేలాంటియో ఇలాంటి చిన్న చిన్న పరిశ్రమలకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పారు. సో ఏ సంస్థలు ఎంత పెట్టుబడి పెట్టాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. పోటీ ప్రపంచంలో పెట్టుబడులు ఆకర్షించాలంటే ఇతరుల కంటే మనం ప్రత్యేకత చూపాలి. రాష్ట్రంలో అనుమతులు పొందడం ఎంత సులభతరం అనేది చాటి చెప్పాలి. రాష్ట్రానికి పెట్టుబడి ప్రాజెక్టులు రావాలన్న తపన ఉన్న అధికారులను అనుమతులు ఇచ్చే స్థానాల్లో నియమించాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే కృత నిశ్చయంతో ఉన్నటువంటి అధికారులను ఆ స్థానాల్లో కూర్చోబెట్టాలి. అనుమతులు ఇచ్చే బాధ్యత వాళ్ళకే ఇవ్వాలి. అప్పుడే అనుమతులు సులభతరం అవుతాయి తప్ప చిన్న చిన్న కారణాలతో కొర్రీలు పెట్టే వాళ్ళు ఉంటే అనుమతులు పరిశ్రమలు వెనక్కిపోయే ప్రమాదం ఉందని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఇక పెట్టుబడుల పరంగా ప్రధాన పెట్టుబడులు మనం ఒకసారి చూసుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ సత్యసాయి జిల్లాలో 51,300 కోట్లతో పెట్టుబడి పెడుతుంది. దీనివల్ల 20,000 మందికి ఉపాధి. అలాగే ఆదాని హైడ్రో ఎనర్జీ కడప జిల్లాలో పెట్టుబడి పెడుతుంది. 12,297 కోట్లు. దీనివల్ల 3,375 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక మరొక పెద్ద పెట్టుబడి ఎమాస్కో ఇండియా తిరుపతిలో 3,398 కోట్లతో పెడుతుంది. దాదాపుగా 5,820 ఉద్యోగాలు దాని ద్వారా వస్తాయి. ఇక మరొక ఇంకా ఇవన్నీ చిన్న చిన్న పెట్టుబడులు అయినప్పటికీ మరొక పెద్ద ప్రధాన పెట్టుబడి వచ్చేటప్పటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేను ఇందాకే చెప్పినట్టుగా 1,08,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 1000 మందికి ఉపాధి వస్తుంది. ఇది డేటా సెంటర్కి సంబంధించినటువంటి పెట్టుబడి. అలాగే క్యారియర్ ఎయిర్ కండిషనర్ కూలింగ్ ఏదైతే ఉందో అది తిరుపతిలో 863 కోట్లతో 721 మందికి ఉపాధి అయితే కల్పించబోతుంది. అలాగే 3,000 కోట్లు ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ప్రోగ్రెస్ అనేది నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కాబోతుంది. ఇది 3,188 కోట్లు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ తిరుపతిలో ఏర్పాటు కాబోతుంది. 2,508 కోట్లు పెడుతుంది. దీనివల్ల 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. సో మిగతావన్నీ కూడా చిన్న చిన్న పెట్టుబడులు. మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 38,000 మందికి ఉపాధి ప్రత్యక్షంగానే ఉపాధి కల్పించబోతున్నారు. పరోక్షంగా మరొక అంతమందికి కూడా అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల స్వర్గధామంగా మారింది అనడంలో సందేహం లేదు. మొన్న కూడా చంద్రబాబు గారికి అవార్డు కూడా రావడం జరిగింది. ఎందుకు ఈ అవార్డులు వస్తున్నాయి చంద్రబాబు గారికి
గారికి దేశంలోని ఇతర ఏ నేతకు రావటం లేదు, ఎందుకు చంద్రబాబు గారికి మాత్రమే వస్తున్నాయంటే ఆయన పెట్టుబడులను రాష్ట్రానికి సాధిస్తున్నారు. దేశంలో 100% పెట్టుబడులు వచ్చాయి అనుకుంటే అందులో ఒక 25 నుంచి 30% పెట్టుబడులు ఆంధ్రప్రదేశే తన్నుకుపోతుంది గెద్దలాగా అని చెప్పి ఇతర రాష్ట్రాలు అసూయ వ్యక్తం చేసే స్థాయికి ఈరోజు చంద్రబాబు గారి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎస్, మన రాష్ట్రానికి ఆనుకుని ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు ఒక రకంగా అసూయ పడుతున్నాయి. వాళ్ళు బయటపడిపోయినా అరే పెట్టుబడులు మనం కూడా ఆంధ్రప్రదేశ్ ఆనుకునే ఉన్నామో, అయినా కానీ మనకి రానటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే ఎందుకు వెళ్తున్నాయని చెప్పి ఇతర రాష్ట్రాలు అసూయ పడే స్థాయిలో ఈరోజు చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు పెట్టుబడులు అయితే తీసుకొస్తున్నారు. అందుకనే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గతంలో మొన్న చంద్రబాబు గారికి వచ్చింది. నిర్మలా సీతారామన్ చేతి మీదుగా ఢిల్లీలో, బొంబాయిలో తీసుకున్నారు. సో అవార్డులు అనేవి ఉత్తినే రావు, కష్టపడితేనే వస్తాయి. ఏది ఏమైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్కు రాయల్ ఎన్ఫీల్డ్ రావడంతో రాయలసీమకు మరొక నూతన పరిశ్రమ రావటం, అక్కడ ఉపాధి లభించడంతో పాటు రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం అనేది ఖచ్చితంగా ఇది సుపరిణామం అని చెప్పి చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.